నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటి? 4 ప్రాంతాలని డాట్స్ని కలుపుతూ ఆయన జరుపుతున్నట్టుగా జరిగిన ఒక విధ్వంస ప్రచారం వెనుక ఉన్నదెవరు? లేకపోతే ఇది ఆయన వ్యూహమా? టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది మాసెస్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఎక్కడ లేని తలనొప్పులన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుంటాయి? మనం ఇన్ని కూటమి ప్రభుత్వాలు ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. సంక్షుభిత బీహార్లోనే మనకి ఈ స్థాయిలో ఆరోపణలు ఎక్కడ వినిపించట్లేదు. ఇక్కడే ల్యాండు, శాండు, మైనింగు, ఇంకా లిక్కరు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు, ఇక్కడ మాత్రం ఈ తలకాయ నొప్పి ఏంటి? మనం సంఖ్యాపరంగా 8 మంది మాత్రమే ఉండొచ్చు కాక, బట్ అందులో మన ఎమ్మెల్యేల పేర్లు కూడా 2 ఉండటం ఏంటి? కొంచెం కలవర పెట్టింది బీజేపీని. ఏదో తేడా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. కూటమి పాలన, ఒక సమర్థవంతుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలనలో ఏవో కొన్ని విషపురుగులు జొరబడ్డాయి. ఆ విషాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి కూటమి సర్కార్కి. దీని సంగతి ఏందో తేల్చుకోవాలని చెప్పేసి మరి ఎన్డీఏ డిసైడ్ అయింది. అందులో భాగంగా జూలై 2వ వారం లోపల కూటమి ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపిస్తున్నారు. నేరుగా అది అమిత్ షా ఆధ్వర్యంలో జరిగే సమావేశం కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జపం లేకుండా మనం పరిపాలన చేయలేమా? జగన్మోహన్ రెడ్డి ఒక గతం, ఆయన్ని వర్తమానంలోకి ఎందుకు లాగుతున్నారు? ఆయన్ని పదే పదే అనవసరంగా ఆయనకి హైప్ ఎందుకు ఇస్తున్నారు? రకరకాల అంశాలు తెర మీదకి తీసుకొచ్చి, ఆయన ఏదో మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన పేరు చెప్పుకొని జ్వరబడ్డ విధ్వంసక శక్తులు, లేదా ఆయనే చొప్పించిన విధ్వంసక శక్తులు చేసిన రభస, దాని మీద కేసు. నెక్స్ట్ అక్కడి నుంచి అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్తే హెలికాప్టర్ని పిడిగుద్దులు గుద్ది మరి అక్కడ గ్లాసు పగిలేలాగా చేసిన విధ్వంసకర శక్తులు. అక్కడి నుంచి ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే పొగాకు బేళ్లు, వేల కొద్దీ పొగాకు బేళ్ళని తొక్కి విధ్వంసం చేసిన శక్తులు, తలలు పగలగొట్టడానికి కారణమైన విధ్వంస శక్తులు. అట్నుంచి ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు సొంత గ్రామమైన ఆ గ్రామంలో అతని విగ్రహం ఏర్పాటుకి వెళ్ళేప్పుడు దారిలో 2 చనిపోవటం, రగడ రచ్చ, పోలీసులు పర్మిషన్ కాదని బేఖాతరు చేసి వందల కొద్ది వెహికల్స్ ఒక కరెక్ట్గా 10 అడుగులు వెడల్పులు కూడా లేని రోడ్లో వెళ్ళి తొక్కిసలాటికి అండ్ రచ్చకి కారణం అవటం. జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన చేస్తున్నారా, పరామర్శకు వెళ్తున్నారా? ఈ అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ఆయన్ని ఏకిపారేశాయి. బట్ కేంద్రంలో బీజేపీ డిఫరెంట్గా చూస్తుంది. ఏడాది కాకుండా జగన్మోహన్ రెడ్డి వెంబడి ఇంతమంది జనం ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు నిజంగా ఆయన అనుచర గణమా, కార్యకర్తల, లేకపోతే బలవంతంగా తీసుకొచ్చిన వాళ్ళ, సమీకరణ ద్వారా వచ్చిన వాళ్ళ? సమీకరణ ద్వారా వచ్చిన వాళ్ళైతే పొలాల గట్లంబడి, నేరో రోడ్స్ వెంబడి 2 వీలర్స్ మీద ఎందుకు వస్తున్నారు? ఏం జరుగుతుంది? లా అండ్ ఆర్డర్ మిజరబుల్గా ఫెయిల్ అయిందని పదే పదే వైసీపీ చేస్తున్న ఆరోపణలో ఇంతవరకు శాంక్టిటీ లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం మొన్న మాత్రం ఏదో తేడా జరుగుతోంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే పోలీస్ శాఖని ప్రభావితం చేస్తూ వస్తున్నారు. పోలీస్ శాఖలో ఉన్నారా అనే సందేహం కేంద్ర ప్రభుత్వం వెలుపుచలా, పోలీసు శాఖను ప్రభావితం చేస్తున్నారా అనే సందేహాలు. అంతలావు మాస్ లీడర్కి ఇచ్చే ప్రొటెక్షను అవుట్ పోస్టుల దగ్గరికి మాత్రమే కన్ఫైన్ అవ్వటం, ఆయన చుట్టూ లేకపోవటం ఏంటి? అండ్ ఇంకోటి, ఆయన వెహికల్ తొక్కినట్టుగా తొక్కుకుంటూ వెళ్ళిన కారణంగా చనిపోయినాడని చెబుతున్న వ్యక్తి తాలూకు కేసులో మతలబు గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆరాధిస్తుంది. రెండోది ఏంటంటే, చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ, మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఏంటి? ఒకవేళ బలవంతంగా అతను ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పడేశారా, లేకపోతే ఆ తోపులాట్లో అతను వాహనం కింద పడిపోయాడా? ఇది కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినా దీంట్లో కుట్రపూరిత కోణాలు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే తాను ఈ ఏడాది పాటు అధికారానికి దూరంగా ఉండటం వల్ల కుర్చీ వియోగాన్ని భరించలేక ఈ అరాచకాలకు పాల్పడే శక్తుల్ని ఆయనే ప్రోత్సహిస్తున్నారా? ఈ అంశాలన్నింటి మీద క్లారిటీ తీసుకోవాలనుకుంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి మీద లెక్కలన్నీ కేసులు ఉన్నాయి, అవి ఈడీ చూస్తుంది, సిబిఐ చూస్తుంది. ఎప్పటికప్పుడు వాయిదాలు, దాని మీద మధ్యలో మళ్ళీ ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకోవటాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ శిక్షలు అటు ఉంచితే అవి ఎప్పటికీ తేల్టం లేదు కదా. ఇట్నుంచి వద్దాం, అట్నుంచి కాకపోతే ఇట్నుంచి నరుకొద్దామని అమరావతి కథల్లో ఒక కథ ఉంటుంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారిని ఆయనే స్వయంగా వేటకెళ్ళి బందిపోట్లను పట్టుకుంటాడు. ఇప్పటికీ అమరావతి ప్రాంతంలో ఆ ఊరుంది, నరుకుళ్ళపాడని. పట్టుకున్నప్పుడు ఒక 21 మంది బందిపోట్లను పట్టుకుంటే అందులో ఒకడు అంటాడు, రాజావారు నన్ను చివరిలో నరకండి అని.
రాజావారు అంటారు, ఎందుకని చివరిదాకా వచ్చేసరికి మీ మనసు కరిగిపోయి నన్ను వదిలేస్తారేమోనని. వాడి తెలివితేటలు మెచ్చుకొని వాడిని అక్కడ కొత్తవాళ్ళుగా పెడతారు. ఆ ఊరి పేరు నరుకుళ్ళపాడు. సో ఏదో మొత్తానికి ఒక వ్యూహంతో అటువంటి 21st బ్యాండిట్ వ్యూహంతో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వ్యవహరిస్తుందా అటెన్షన్ డ్రా చేయడానికి? ఏ రాష్ట్రంలో లేని ఈ విధ్వంసం ఈ రాష్ట్రంలోనే ఎందుకు జరుగుతోంది? ఈ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు అసాంఘిక శక్తులు పెట్టిగిపోయాయనేది ఒక కారణం అయితే, రెండో కారణం వాటిని అదుపు చేయలేకపోతున్న పోలీస్ యంత్రాంగపు బలహీనత. ఈ రెండు అంశాల మీద క్షుణ్ణంగా మాట్లాడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రెండోది, కూటమి పార్టీలతోటి వెళ్ళి బీజేపీ కూడా నలుగురితో పాటు నారాయణలాగా ఒక 8 సీట్లు గెలుచుకొని మంత్రి పదవులు కూడా తీసుకున్న తర్వాత ఈరోజు బీజేపీలోని 2 ఎమ్మెల్యేల మీద అవినీతి మరక అంటుకుంది. జనసేన 4, అలాగే మిగిలిన తెలుగుదేశం 13 అని చెప్పేసి వచ్చింది లెక్క. అది కేకే గారి సర్వేలో. ఇంకొక ఆయన రైస్ సర్వేలో 98 మంది తేలారు. ఇంకొక ముంబై ఐఐటిఎన్ సర్వేలో 71 మంది తేలారు. సరే, ఏడాది పాలనలోనే వీళ్ళని ఎడ్యుకేట్ చేసి వీళ్ళు 5 స్కాములు ఇరుక్కున్నారని అనేంత సాహసం మీరు ఎలా చేస్తారని సర్వే సంస్థల మీద కన్నెర్ర చేసిన మహానుభావులు లేకపోయారు. అదే సర్వే సంస్థలు కూటమి ఇరగదీసి అధికారంలోకి వస్తుందని చెప్పినప్పుడు చప్పట్లు కొట్టి పూలదండలు ఇస్తున్న వాళ్ళే ఈ నాయకులందరూ కూడా. ఇవాళ ఏడాది కల్లా వాళ్ళంటే చేదైపోయాయి, ఆ సర్వే సంస్థలు చేదైపోయినాయి. సరే, ఏడాది పరిపాలనకి వరకే వాళ్ళు కూడా చెప్పింది, ఏడాదిలో జరిగిన దానికి వరకే. కేకే సర్వేలో చెప్పిన దాని ప్రకారం ఆయన స్పష్టంగా చెప్పారు, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతి కన్నా ఒక్క ఏడాదిలో జరిగిందే ఎక్కువ. ఎవరైనా అవినీతి జరగలేదని చెబితే అంతకన్నా పచ్చి అబద్ధం మరొకటి ఉండదని కేకే చెప్పారు. సరే, ఇవన్నీ అటుంచితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి నివాసం నుంచి జైల్లోకి వెళ్ళి వాళ్ళ అభిమానులు కార్యకర్తలు ఎవరైతే కేసులు ఇరుక్కున్నారో వాళ్ళని పరామర్శించడం అనే కార్యక్రమానికి ప్రస్తుతానికి స్వస్తి చెప్పి జనం లోగిళ్లలోకి వెళ్దామని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు జూలై నుంచి. ఆ లోగిళ్ళు అంటే రికాల్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పేసి మేమేం చేసాం, చంద్రబాబు మేనిఫెస్టో ఏం చెప్పింది, వాళ్ళేం చేస్తున్నారు అనే కంపారిటివ్ ఇది స్టడీ. ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా తాడేపల్లి ఫ్యాక్టరీలో తయారైంది అయితే కాదు, ఇది ఢిల్లీ నుంచి వచ్చిన స్క్రిప్టే. అది కూడా బీజేపీ హెడ్ క్వార్టర్స్కి సమీపంగా ఉండే వ్యక్తులు సంస్థలు తయారు చేయించి పంపించిన స్క్రిప్టే అనే అనుమానం కూటమి నేతల్లో చాలా బలంగా వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టోన్ అండ్ టెనర్ ఆ స్క్రిప్ట్లో ఎక్కడా కనపడలా. ఆయన చెప్పేప్పుడు ఏదైనా ఆవేశంగా చెప్పుంటారేమో కానీ టోటల్గా అది ఆయన ఓన్లీ కవర్ పేజీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి, లోపలంతా ఏంటంటే ఢిల్లీ స్క్రిప్ట్ ఉంది. ఇది ఇప్పుడు కూటమికి అనుమానంగా మారింది, కూటమి పక్షాలకి. రెండోది ఏంటంటే ఈ అనుమానం అలా ఉండగానే ఢిల్లీ నుంచి వాళ్ళకి కబురు రావటం. సరే, కూటమి పార్టీల నుంచి పురంధరేశ్వరి గారు వెళ్తారా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా, చంద్రబాబు గారు వెళ్తారా, లేకపోతే వాళ్ళ ప్రతినిధులు వెళ్తారా, అక్కడ మీటింగ్ ఆర్గనైజ్ చేసే మోదీ గారు అమిత్ షా గారిని బట్టి ఉంటుంది. వారు కాకుండా జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక సమన్వయ సమావేశం జరుగుతుందా? ఇది కేవలం ఏంటంటే ఇది మిగిలిన ఎన్డీఏ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పరిపాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరిని పిలవట్లా, కేవలం ఆంధ్రప్రదేశే. ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన కన్సర్న్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇటు పొరుగున ఉన్న తెలంగాణలోను అటు పొరుగున ఉన్న కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నాయి. అక్కడ కూడా రానంత అవినీతి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి పార్టీల మధ్య పాలకపక్ష పార్టీల మీదే ఎందుకు వస్తున్నాయి? ఇది తేల్చుకోవాలనుకుంటుంది బీజేపీ. సరే, బీజేపీకి గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత అన్నట్టు వాళ్ళకి ఇంతకుముందు 0.83%. సరే, మొన్న కూటమితో కలిసిన కారణంగా అంటే కూటమి పార్టీలు అనేది బీజేపీ గ్రాఫ్ అట్లా అమాంతం పెరిగి 8 సీట్లు తెచ్చుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తెచ్చుకున్నారు. వేరే ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ 0.83కి వెళ్తామా లేకపోతే 100కి వెళ్తామా అనే భయం బీజేపీకి పట్టుకుంది. ఈ 100కి వెళ్ళటమో 0.83కి వెళ్ళటమో పక్కన పెడితే అసలు ప్రజల్లో బీజేపీ పట్ల ఉన్న క్రెడిబిలిటీ కాస్త అటకెక్కేస్తుందనే భయం కూడా బీజేపీకి లేకపోలేదు. వీటన్నిటి తెరిమిలా కూటమి పార్టీల నేతలకు ఫోన్లు వెళ్ళినాయి. జూలై 2nd వీక్ లోపల అక్కడ ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వస్తున్నది ప్రజాదరణేనా, వస్తున్నది నిజమైన ప్రజాదరణేనా, లేకపోతే అరువు తెచ్చుకొని సమీకరించుకున్న ప్రజాదరణ? ఇలాంటి అంశాలన్నింటి మీద ఎన్డీఏ కేంద్రంలో ఉన్న బీజేపీ తన రిపోర్ట్ తాను తెప్పించుకుంటుంది, తన ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటుంది. వేరే కూటమి పార్టీలని ఇండిపెండెంట్గా రిపోర్ట్ ఇమ్మని అడిగింది. అలాగే కలివిడిగా కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇమ్మంది. మొత్తం ఏంటంటే ఇప్పుడు ఒక ఏదో జ్యువెలరీ షాప్ అడ్వర్టైజ్మెంట్ లాగా అన్ని రిపోర్ట్లు ఒక దగ్గర పేరుస్తారు, అన్నీ చదువుతారు, అందులో ఏది మేలైందో చూస్తారు, దాన్ని పికప్ చేసుకొని మాట్లాడతారు. అచ్చంగా ఆ జ్యువెలరీ షాప్ అడ్వర్టైజ్మెంట్ లాగానే ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ నిజంగానే ప్రజాదరణ ఈ స్థాయిలో వెల్లువెత్తితే దానికి గల కారణాలేంటి, అలాగే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయింది ఏంటి? అద్భుతమైన పెన్షన్ పథకాన్ని ఇనిషియేట్ చేసి మొదటి నెల నుంచి ఇస్తున్నారు. మొన్నటికి మొన్న తల్లికి వందనం అది మొదలెట్టారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కో చోట అయితే 144, 340 కూడా లెక్కలు వచ్చినాయని చెప్పి ఏవో పేపర్లో వచ్చినాయి, కానీ వాటిలో వాస్తవం లేదని మరి ప్రభుత్వం అంటుంది. సరే, ఎనీహో అది విచారణలో తేలుతుంది. ఇంత చేస్తుంటే ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పేసి జనం వెళ్తున్నారు? ఇది జగన్మోహన్ రెడ్డి ఎజెండా సెట్ చేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఎజెండాని బీజేపీ గమనిస్తోందా? కేంద్రంలో బీజేపీ గమనించిన తర్వాత ఎలాంటి నిర్ణయాలకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలాగే ఇక తరువాతి అంశంలోకి కనుక మనం వెళ్తే